హలో ఆల్. నా పేరు సందీప్ అండ్ నేను ఒక థర్డ్ ఇయర్ స్టూడెంట్‌ని అండ్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్‌లో ప్రెజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. అండ్ నేను కూడా మీకులాగా ఒక నెక్స్ట్ ఇయర్ లెర్నర్‌నే. సో, ఈ వీడియోలో నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఇయర్ లెర్నింగ్ యూజ్ చేసి నేను ఏ విధంగా అదర్ ప్రాజెక్ట్స్ చేశాను అన్నది మీకు ఆహ్, చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు ఆహ్, ఎలా టైమ్ మేనేజ్ చేయాలి అండ్ ఎలా ప్రాజెక్ట్స్ చేయాలి అనేది మీకు ఒక బ్రీఫ్ ఐడియా వస్తది. అండ్ ఈ వీడియో చూస్తే. సో, మీరు ఫస్ట్ అయితే నేను మీకు నా బేసిక్ ప్రాజెక్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్‌ది. ఇదొచ్చేసి ఆహ్, నా పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అన్నమాట. ఓకే. దీంట్లో మీరు చూస్తే ఇక్కడ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అంటే ఏంటంటే మన గురించి మొత్తం ఒకటే ప్లేస్‌లో ఉండటానికి డిజైన్ చేస్తాం. అంటే మన గురించి ఆహ్, మొత్తం ఒకే చోట ఉంటది. ఒక వెబ్‌సైట్‌లో మన బయోగ్రఫీ గాని, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం అంతా ఒక వెబ్‌సైట్‌లో పెడితే దాన్ని పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అంటారు. మీరిక్కడ ఫస్ట్ పేజ్‌లోనే చూడొచ్చు. ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది. అండ్ నేమ్, సోషల్ మీడియా లింక్స్, కాంటాక్ట్ అవ్వడానికి అట్లా. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇదంతా వస్తుంది కదా! ఐయామ్ హ్యాకర్, ఐయామ్ ఫ్రీలాన్సర్, ఐయామ్ స్టూడెంట్, ఐయామ్ క్రియేటర్. ఇదంతా ఎలా వస్తుందంటే ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసామనమాట. జావా స్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల ఇలా వస్తుంది. అండ్ ఈ వెబ్‌సైట్ అయితే ఆహ్, దీనికి బ్యాక్ ఎండ్ అయితే ఏం యూజ్ చేయలేదు. అండ్ మీకు తెలిసిన ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజ్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్ ఇవి మాత్రమే యూజ్ చేసాం ఈ వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ హోమ్ ట్యాబ్ ఉంది కదా! హోమ్ ట్యాబ్‌లో ఏం లేదు. నెక్స్ట్ అబౌట్ ట్యాబ్. అబౌట్ ట్యాబ్ అంటే మన గురించి అంటే బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వేరియస్ టెక్నాలజీస్, రియాక్ట్, నోడ్, ఎస్‌క్యూఎల్ఐట్ లైక్ అండ్ ఇక్కడ మనకి మొత్తం ఆహ్, ఉంటుంది. లైక్ మన డీటెయిల్స్ లాగా. అండ్ నెక్స్ట్ వచ్చి మన రెజ్యూమ్. మీకు తెలుసు అంటే ఇక్కడ మన స్కిల్స్ అవంతా ఇంక్లూడ్ చేయొచ్చు కావాలంటే. అండ్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ నేను ఇలా చేశానని చెప్తున్నా. అది మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ చూడాల్సిందేంటంటే వెబ్‌సైట్‌లో కంటెంట్ కాదు. వెబ్‌సైట్ యొక్క ఇంటర్‌ఫేస్ అన్నమాట. ఇక్కడ మనం రెజ్యూమ్ అని క్లిక్ చేస్తే రెజ్యూమ్‌కెళ్తుంది. అండ్ అబౌట్ అని క్లిక్ చేస్తే అబౌట్‌కి వెళ్తుంది. అండ్ ఇక్కడ రెజ్యూమ్‌లో ఇవంతా ఎలా వచ్చినాయి అంటే ఇవంతా సీఎస్ఎస్ ప్రాపర్టీస్‌తోనే వచ్చినాయి. ఇది హెచ్‌టీఎంఎల్‌లో లింక్ ఉంటుంది. అదే లిస్ట్ ఉంటుంది కదా! సో, ఆ లిస్ట్ టైప్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇవంతా రెస్పాన్సివ్ డిజైన్. ఆహ్, అండ్ ఇది డెస్క్‌టాప్ వ్యూ కదా! మొబైల్ వ్యూకి మళ్ళీ చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కాంటాక్ట్‌కి ఇదంతా మనం ఆహ్, యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఎఫెక్టివ్‌గా ఉంది కదా! ఇది దేనితో వచ్చింది అంటే ఇది థర్డ్ పార్టీ ప్రొవైడర్ విస్మి అనే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో, దాన్ని నేనిక్కడ ఐఫ్రేమ్‌లో యాడ్ చేశాను. ఐఫ్రేమ్ అంటే మీకు తెలుసు కదా! లైక్ ఒక వెబ్‌సైట్‌లో ఇంకొక విండోని గాని ఏదన్నా ఇంక్లూడ్ చేయడం కోసం మనం ఐఫ్రేమ్ వాడతాం. సో, ఇదొచ్చేసి నా పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్. అండ్ ఇక్కడ నుంచి మీరు దేనికైనా మీరు నావిగేట్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటొచ్చేసి మా కాలేజ్‌ది ఆహ్, ఈవెంట్ జరుగుతుంది. లైక్ ఎలా అంటే సిల్వర్ జూబ్లీ అంటాం కదా! లైక్ ఒక ఫెస్ట్ లాగా. సో, దానికోసం ఒక వెబ్‌సైట్ ఆహ్, కాంపిటీషన్ జరిగినప్పుడు నేను బిల్డ్ చేసిన వెబ్‌సైట్ ఇది. సో, దీంట్లో ఏంటంటే మీకు ఇక్కడ కూడా మీరు చూస్తే హోమ్ ట్యాబ్, షెడ్యూల్ ట్యాబ్, టెక్నికల్ ఈవెంట్స్, లిటరసీ అండ్ కల్చరల్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంటాక్ట్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇది కూడా అంతే. జస్ట్ మనం ఎలా క్లిక్ చేస్తే అలా నావిగేట్ అవుతా ఉంటాం. ఓకే. అండ్ ఇక్కడ మెయిన్‌గా నేను పెట్టిందేంటంటే ఇక్కడ మీరు హోమ్ ట్యాబ్‌లో చూడొచ్చు. ఆహ్, ఎలా అంటే మనకి మూవ్ అవుతా ఉంటాయి కదా! లైక్ ఇక్కడ మీరు చూస్తే రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీకు కరోజల్ వచ్చింది కదా! ఇది కరోజల్ అంటాం అనమాట. ఎలా ఫస్ట్ పాపప్ లాగా వచ్చింది కదా! ఇది పాపప్ అంటాం. అంటే లైక్ ఏమైనా అలర్ట్స్ అలాంటివి డిస్‌ప్లే చేయడానికి పాపప్ వాడతాం. అండ్ ఇక్కడ మనకి కరోజల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు హెచ్‌టీఎంఎల్‌లో ఇట్లా మూవ్ అవుతాయి మొత్తం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ అని ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే షెడ్యూల్‌కి వెళ్తుంది. అండ్ టెక్నికల్ ఈవెంట్స్ ఇలా ట్యాబ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది క్లిక్ చేస్తే స్విచ్ అవుతుంది థీమ్. డార్క్ మోడ్ టు ఆహ్, లైట్ మోడ్ టు డార్క్ మోడ్ అలా. ఇదంతా ఎలా వచ్చింది అంటే ఇందులో మాక్సిమం జావా స్క్రిప్ట్ స్క్రోల్ రివీల్ అనేది స్క్రిప్ట్ యూజ్ చేసాం. జావా స్క్రిప్ట్‌లోనే కొన్ని లైబ్రరీస్ దొరుకుతాయి మనకి. సో, దీంట్లో కూడా మనం చూస్తే ఇదంతా ఎలా బిల్డ్ చేసామనేది చూస్తే గనక మీకు ఇది మొత్తం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ ఓన్లీ జావా స్క్రిప్ట్‌తో మాత్రమే బిల్డ్ చేసామనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మేము గ్రూప్ ప్రాజెక్ట్ టైప్ చేసాం.
ఇది దేంట్లో చేసామంటే ఇది PHPలో చేసాం. ఇక్కడ మీరు చూస్తే డాష్‌బోర్డ్ అంతా ఉంటుంది కదా! ఇది అంతే. ఇది మొబైల్ రెస్పాన్స్. అండ్ ఇది దేనికోసం అంటే మనం లైక్ ఒక స్టూడెంట్ ఉన్నారు అంటే ఆ స్టూడెంట్ గురించి మొత్తం డీటెయిల్, ఒక స్కూల్ ఉంది అంటే ఆ స్కూల్ గురించి మొత్తం డీటెయిల్స్ అంతా తెలిసేలాగా. లైక్ ఇది వచ్చేసి ఎంత ఫీజు కలెక్ట్ చేశారు అని, ఇది వచ్చేసి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్, అవైలబుల్ క్లాసెస్, పేరెంట్, టుడే అటెండెన్స్, ఇదంతా లైక్ ఎలా అంటే క్లాస్ అంటే మేనేజ్ క్లాసెస్ మొత్తం ఇది వచ్చేసి దీంట్లో పిహెచ్పి విత్ MySQL యూస్ చేసాం. ఓకే. అండ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఏ క్లాస్ కి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, పేరెంట్స్ ఎవరు, స్టూడెంట్ డీటెయిల్స్ ఏంటి, మొత్తం ఒక 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 పోర్టల్ లాగా. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా అడ్మిన్ కానీ లేదా టీచర్ కానీ ఉన్నారంటే వాళ్ళు ఆ డిజిటల్ గా చూస్తారనమాట దీన్ని. వాళ్ళు ఇంకా రికార్డ్స్ మెయింటైన్ చేయక్కర్లేదు, మాన్యువల్ గా పేజెస్ రాయక్కర్లేదు, దీంట్లో చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఇది అడ్మిన్ కి ఒకలాగా ఉంటుంది, టీచర్ కి ఒకలా ఉంటుంది. అంటే టీచర్ లాగిన్ చేస్తే ఫీజు గురించి ఈ డీటెయిల్స్ ఏమి వాళ్ళకి కనపడవు టీచర్ కి. స్టూడెంట్ కి ఏంటి, స్టూడెంట్ కి వాళ్ళ ఒక్క డీటెయిల్స్ కనపడతాయి కానీ మిగతా వాళ్ళ డీటెయిల్స్ ఎవరికి కనపడవు. ఇదంతా ఎలా అంటే మనం మనకి తెలుసు కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో అబ్స్ట్రాక్షన్ ఉంటుంది, అంటే ఎవరికి ఏం కనపడాలి అనేది అబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే. ఇది వచ్చేసి మెయిన్ గా నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇదంతా మీరు లెర్నింగ్ నేర్చుకోవాలి, డైలీ 1 hour ప్రాక్టీస్ చేయాలి. ఇదంతా ఒక ఎలా అంటే ఒక ప్యాషన్ తో చేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా కాదు, షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి కంప్లీట్ చేయాలి అంటే కనుక ఇది బర్డెన్ లాగానే ఉంటుంది. సో మీరు యాక్సెప్ట్ చేసి ఆ లెర్నింగ్ అంటే చెప్పారు దీన్ని ఓకే నేర్చుకుంటే ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీరు అనలైజ్ చేసి లైక్ మీరు అనలైజ్ చేస్తే కనుక అది మీకు యూజ్ అవుతుంది. లైక్ మీరు ఇంకా ఇట్లా వెబ్సైట్స్ చేస్తూ ఇవంతా గిట్హబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటే కనుక నెక్స్ట్ టైం నుంచే కాదు ఆ జాబ్స్ అనేవి ఇంకా బయట అయినా కానీ మనం ఓన్ గా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే మనం ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలా ప్రాజెక్ట్స్ ని చేయటం వల్ల. ఇది చేస్తే సరిపోదు, దీన్ని షోకేస్ కూడా చేయాలి. లైక్ లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయండి ఇది చేశానని, నెక్స్ట్ గిట్హబ్ లో పోస్ట్ చేయండి, పబ్లిష్ చేయండి. లైక్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరన్నా ఉంటారు కదా చూసేవాళ్ళు, లైక్ హైర్ చేసుకునే వాళ్ళు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇదొకటి. నెక్స్ట్ టైం మేనేజ్ చేయాలనుకుంటే మీరు టైంని లైక్ మీరు లెర్నింగ్ ని యాక్సెప్ట్ చేస్తూ లెర్న్ అయితే కనుక మీకు యూజ్ అవుతుంది. నేనైతే ఈవినింగ్ 6 కి స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ వే ఒక 1.5 hour చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బయట ఏమన్నా టాస్క్ ఉంటాయి కదా, లైక్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ కానీ లేకపోతే ఏమన్నా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసేవి, వాటిలో స్పెండ్ చేస్తాను టైంని. అండ్ ఇంకొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా యూట్యూబ్ లో వీడియోస్ నా పర్సనల్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, లైక్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ లైక్ దట్. ఇదంతా లైక్ మనం అంతా ఎక్స్పీరియన్స్, లైక్ మనకి ప్రాక్టీస్ బట్టి ఇదంతా వస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు అండ్ సరిగ్గా రాకపోవచ్చు, మొత్తం UI అదంతా రాకపోవచ్చు, అండ్ నెక్స్ట్ టైం ఏదన్నా ఎర్రర్ రావచ్చు. సో ఇట్లా అంతా మనం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎలా అంటే ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి ఇది సొల్యూషన్. ఓకే, మనం చూడగానే మనం కోడ్ ని డీబగ్ చేసే అంత స్టేజ్ కి వెళ్ళిపోతాం. సో అలా వచ్చినప్పుడు ఇదంతా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు కూడా లెర్న్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.